వాసుకి ఈ విషయం ఎలా చెప్పాలి? ఎవరు చెప్తారు? ఈ సమస్యకు పరిష్కారం ఎవరు చూపిస్తారు? ఈ సమస్యకు పరిష్కారం ఎవరు చూపిస్తారు? మోహిని, అమ్మ మోహిని, అమ్మ మోహిని, మోహిని. అక్క, యాక్టింగ్ ఇరగదీశావు. ఈ దెబ్బతో మోహిని వాసుని చచ్చినా కలవదు. ఇద్దరి జాతకాలు కలవట్లేదమ్మా. ఈ పెళ్లి జరిగితే మిమ్మల్ని చేసుకునే అతనికి మృత్యువు తప్పదు. ఈ పెళ్లి జరిగితే పోయేది నా బిడ్డ ప్రాణం. ఈ సమస్యకు పరిష్కారం ఎవరు చూపిస్తారు? ఏంటి కాల్ చేస్తే కట్ చేస్తుంది? ఏమైంది ఇవాళ? తన కలవడానికి వెళ్తే కసురుకున్నట్టు మాట్లాడింది, కాల్ చేస్తే కట్ చేస్తుంది. ఇది అలక కోపమా? పెద్దమ్మా, ఏంటమ్మా? ఆయన వస్తున్నారు. నేను ఇంట్లో లేనని చెప్పి పంపించేసాయి. అదేంటమ్మా,
ప్లీజ్ పెద్దమ్మ, చెప్పింది చెయ్యి. అలాగే. నమస్తే అండి. నమస్తే బాబు. మోహిని ఉందా? లేదు బాబు, బయటికెళ్ళింది. వచ్చాక నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పండి. అలాగే బాబు. సరేనండి. ఏంటమ్మా, వాసు ఫోన్ చేస్తేనేమో కట్ చేస్తున్నావు, ఇంటికొస్తేనేమో లేనని చెప్పమంటున్నావు. ఏం జరిగిందమ్మా? నన్నేం అడగొద్దు పెద్దమ్మ. ఏంటి మోహిని, ఏమైంది? ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు. స్కూల్కి వెళ్తే అక్కడ లేవు. ఇంటికొస్తే నువ్వు లేవని పెద్దమ్మ చెప్పింది. అంత బిజీయా? పిల్లలకి పరీక్షలు జరుగుతున్నాయి, అందుకే బిజీగా ఉన్నాను. పరీక్షలు పిల్లలకి, నీకు కాదు కదా. ఫోన్ మాట్లాడడానికే. పరీక్షలు అయ్యేంత వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి. అది కాదు మోహిని. దయచేసి అర్థం చేసుకోండి. మోహిని, దయచేసి అర్థం చేసుకోండి. సరే, డిస్టర్బ్ చేయను. స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. రా. అక్కర్లేదు, నేను వెళ్తాను. మోహిని, అది కాదు. ప్లీజ్. మోహిని, మోహిని, ఏమైంది మోహిని? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. ఏం చెప్పాలి? నాకు తెలియకుండా నిన్నేమైనా బాధ పెట్టానా? ఎవరైనా ఏదైనా అన్నారా? మౌనంగా ఉండడం కాదు మోహిని, నాకు సమాధానం చెప్పు. చెప్పడానికి ఏముందండి? మరి ఏమీ లేనప్పుడు నాతో ఎందుకు మాట్లాడడం లేదు? చెప్పాను కదండి, పిల్లలకి పరీక్షలని. అబద్ధం చెప్పకు మోహిని, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. మీ దగ్గర దాచాల్సిన అవసరం నాకే ఉంది. నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నాతో రా. ఎక్కు. ఎక్కడికండి? చెప్తాను, ముందు బైక్ ఎక్కు. అది కాదండి. మాట్లాడకుండా ఎక్కు.
ఇప్పుడు చెప్పు మోహిని, ఏమైంది నీకు? మీకు చెప్పాను కదండి ఏం కాలేదని. ఏం కాలేదా? నాతో సరిగ్గా ఎందుకు మాట్లాడడం లేదు? నాతో దూరంగా ఎందుకు ఉండాలనుకుంటున్నావు? అలాంటిదేం లేదండి, మీరే ఏదేదో అనవసరంగా ఊహించుకుంటున్నారు. నేను ఊహించుకుంటున్నానా? నువ్వు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. పిచ్చోళ్ళ నీ చుట్టూ తిరుగుతున్నాను, కనీసం పట్టించుకోకుండా ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటున్నావు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పినా అర్థం కాదు, వదిలేయండి. వదిలేయాలా? నిన్ను నేను వదిలేయాలా? అవును, నన్నే వదిలేయండి, నన్నే వదిలేయండి, నన్నే వదిలేయండి, నన్నే వదిలేయండి, నన్నే వదిలే. ఎందుకు? ఇక మీదట మీరు నన్ను కలవాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. అదే ఎందుకు? ఎందుకో మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కారణం చెప్పాల్సిన అవసరం నీకు లేకపోయినా ఆ కారణం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. చెప్పు మోహిని. నేను మీకు సరిపోను, మీ స్థాయికి సరితూగను. అది కాదు మోహిని. మీకు నాకు కుదరదండి, కుదరదు. కుదరదా? నీకు నాకు కుదరదా? పెళ్లి చూపుల్లో నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగినప్పుడు అప్పుడు తెలీదా నువ్వు నాకు సరిపోవని? మా పిన్ని మన పెళ్లికి ఒప్పుకుందని మీ ఇంటికొచ్చి చెప్పినప్పుడు మా స్థాయికి నువ్వు సరిపోవని అప్పుడు తెలీదా నీకు? ఇన్ని రోజులుగా తెలియంది ఇప్పుడే నీకు తెలిసిందా మన ఇద్దరికి కుదరదని? అవన్నీ నాకు తెలీదండి. నన్ను మర్చిపోండి, నన్ను మర్చిపోండి, నన్ను మర్చిపోండి, నన్ను మర్చిపోండి, నన్ను ఏం మర్చిపోవాలి మోహిని? నీ కట్టె కాలేంత వరకు నా మీదున్న ప్రేమ పోదు అన్నావు, అది మర్చిపోవాలా? నాతో ఒక క్షణం భార్యగా బతికితే చాలన్నావు, అది మర్చిపోవాలా? నాతో గడిపిన మధుర క్షణాలు, నువ్వు పంచిన ప్రేమ, ఇవన్నీ మర్చిపోయావా? నువ్వు చెప్పినంత తేలిక కాదు మోహిని నిన్ను మర్చిపోవడం. నిన్ను వదిలి నేను ఉండలేను. ఇదంతా కాదు మోహిని, నేను నిన్ను మర్చిపోవడం కాదు. నువ్వు నన్ను మర్చిపోగలవా? మర్చిపోగలను. నాతో మాట్లాడకుండా ఉండగలవా? ఉండగలను, నన్ను చూడకుండా ఉండగలవా? ఉండగలను. నేను లేకుండా బతకగలవా? బతకగలను, 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 బతక. అంటే ఇన్ని రోజులు చెప్పింది అబద్ధమా? కాదు, నిజం, నన్ను ప్రేమిస్తున్నాను అన్నావు, అది నిజం, నేనంటే చచ్చేంత ఇష్టం అన్నావు, అది నిజం. జీవితాంతో నాతోనే ఉంటానన్నావు, నేనే నీ ప్రపంచం అన్నావు, చచ్చేంత వరకు నా చెయ్యి వదలనన్నావు. మరి ఇది? నేను మీతో చెప్పిన ప్రతి మాట నిజం, 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 నిజం. నువ్వు నాతో చెప్పిన ప్రతిదీ నిజమైనప్పుడు నేను నిన్నెందుకు వదిలేయాలి? అది మీకు చెప్పినా అర్థం కాదు. నాకు అర్థమైంది. ఇప్పటిదాకా నువ్వేదో దాస్తున్నావు అనుకున్నాను, కానీ నువ్వు దేనికో భయపడుతున్నావు. అలాంటిదేం లేదు. ఎప్పుడు నిన్ను చూసినా నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపించేది, కానీ ఇప్పుడు భయం కనిపిస్తోంది. ఏమైంది మోహిని? నేను దేనికి భయపడట్లేదు. లేదు మోహిని, నువ్వు భయపడుతున్నావు. నేను భయపడట్లేదు. నువ్వు భయపడుతున్నావు. లేదు, నేను దేనికి భయపడట్లేదు, భయపడట్లేదు, భయపడట్లేదు. నువ్వు దేనికి భయపడినప్పుడు మరి ఇదంతా ఎందుకు చేస్తున్నావు?
మోహిని, అనుక్షణం నీ ఆలోచనలతోనే గడిపే నేను నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. నువ్వు లేకుండా నేను బతకలేను మోహిని. ఐ లవ్ యూ మోహిని. నా చెయ్యి వదిలేయండి. మోహిని, చెయ్యి వదిలేయండి. చెయ్యి వదిలేయండి. చెయ్యి వదిలేయండి. చెయ్యి వదిలేయండి. చెయ్యి వదిలేయండి. చెయ్యి వదిలేయండి. ఆఖరిసారిగా చెప్తున్నాను, నన్ను మర్చిపోండి. మీకు నాకు పెళ్లి జరగదు, అంతే. నన్ను మర్చిపోండి. నన్ను మర్చిపోండి. నన్ను మర్చిపోండి. మీకు నాకు పెళ్లి జరగదు, అంతే. మీకు నాకు పెళ్లి జరగదు, అంతే. మీకు నాకు పెళ్లి జరగదు, అంతే. చెప్పు మోహిని, ఎందుకు పెళ్ళొద్దంటున్నావో చెప్పు. నా మీద ఒట్టేసి చెప్పు. నాతో నువ్వు పెళ్ళి ఎందుకు వద్దంటున్నావో చెప్పు. చెప్పకపోతే చచ్చినంత ఒట్టే. నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటే మీరు మీరు చచ్చిపోతారు. మీరు బాగుండాలి. మీరు నవ్వుతూ నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలి. నా నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి. నన్ను మర్చిపోండి. ప్రేమలో స్వార్థం ఉంటుందని తెలుసు కానీ మరి ఇంత స్వార్థం ఉంటుందని తెలియదు మోహిని. మన పెళ్లి జరిగితే చావు నీకు వస్తుందంటే ఒప్పుకున్నావు. అదే చావు నాకు వస్తుందంటే ఒప్పుకోవట్లేదు. నేను ఒప్పుకోలేను. ఎందుకు? అది వేరు, ఇది వేరు. కాదు, రెండు ఒకటే. కాదండి, మీకు చిన్న బాధ కలిగితేనే నేను తట్టుకోలేను. అలాంటిది నా వల్ల మీరు ఏం జరగకూడదండి. మీకేం జరగకూడదు. అలా జరగకూడదంటే నన్ను వదిలేసి మీరు సంతోషంగా ఉండాలి. అంటే నేను బాగుండాలని నీ ప్రేమనే త్యాగం చేస్తున్నావా? నీదేనా ప్రేమ, నాది కాదా? ఒక్కటి గుర్తుపెట్టుకో మోహిని, నా సంతోషం ఎక్కడో లేదు, నీతోనే ఉంది, నీలోనే ఉంది. మీరు త్యాగం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, దయచేసి నన్ను నా ప్రేమని వదిలేసి వెళ్ళిపోండి. ఇదే నీ నిర్ణయమా? అవును, 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 అవును. సరే మోహిని, నేను వెళ్ళిపోతాను. నీ ప్రేమను వదిలేసి దూరంగా వెళ్ళిపోతాను.